పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభు, దయగల తండ్రి, ఈ దినమందు మమ్మల్ని ప్రభుని సన్నిధిలో సమకూర్చావు. నీ దయతో మమ్మల్ని ప్రభు అయ్యా జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభు ఎందరో ఈ భయంకరమైన దినాల్లో మరణిస్తున్నారు. ప్రభు నాన్న ఉన్నతమందు పేరు ప్రఖ్యాతులు చెందిన వారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు, ఎంతో అందసందం కలిగిన వారు, జ్ఞానులు ప్రభువా కాలగర్భంలో కలిసిపోతున్నారు. మేమైతే కేవలము నీ కృపను బట్టి నీ సన్నిధానములో ఇలా కూడి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యము, ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన పాటల ద్వారాగా, సాక్ష్యాల ద్వారాగా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు. వర్తమానములో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. ఎందరూ నాయన ఈ మాటలు వింటున్నారో, ఎందరూ యూట్యూబ్ ద్వారాగా అంగీకరిస్తున్నారో వారందరినీ కూడా యేసు నామములో ఆశీర్వదించండి. కూడి వచ్చే వారిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ దినమందు వాక్యం ఎత్తుతుండగా మంచి నేల పడిన విత్తనాలుగా 30 60 100 ఫలింపజేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఒక గొప్ప అవకాశాన్ని వినియోగపరుచుకుందాం. ప్రియులారా, ఈ మాటలు మన హృదయాల్లోనే భద్రపరుచుకుందాము. బైబిల్ పరిశుద్ధ గ్రంథములోని ప్రియులారా 2 రాజుల గ్రంథము 20 అధ్యాయములో కొన్ని మాటలు మనము పరిశోధన చేద్దాం. ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఇతడు ప్రియులారా భయంకరమైన రోగానికి గురై ఆయన వేదనతో ఉన్నట్టుగా మరణ దినాలు సమీపించి ప్రియులారా భయంకరమైన వ్యాధితో బాధపడినట్లుగా లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. యెషయా అని ఒక ప్రవక్త వచ్చి అంటున్నాడు, హిజ్కియాను మరణమొగుస్తున్నావు కాబట్టి నీళ్లు చక్కపరుచుకోమన్నాడు. నువ్వు మరణమొగుస్తున్నావు, నీళ్లు చక్కపరుచుకోమంటే రాజు అయిన హిజ్కియా చాలా బాధపడ్డాడు. దేవుని స్తోత్రాలు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మళ్ళీ చెప్దాం హల్లెలూయా. బాధపడుతున్న సందర్భంలో ప్రియులారా ఈ మాటలు మన హృదయాలను భద్రపరుచుకుందాం. నువ్వు మరణమొగుచున్నావు, నీళ్లు చక్కపరుచుకో అన్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. కానీ ప్రియులారా హిజ్కియా చేసిన పని ఏంటి తెలుసండి? అతడు ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అంటున్నాడు. ఏమని అంటున్నాడు మనం చూద్దాం. చూడండి, అతడు గోడ తొట్టి తన ముఖం తిప్పుకొని యెహోవా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎలా జరిగించానో జ్ఞాపకము చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు చూడండి హిజ్కియా. గోడ తొట్టి ముఖం తిప్పుకొని నువ్వు మరణమొగుచున్నావని వార్త వినగానే ఆయన మరొక రకంగా ప్రియులారా భయాందోళన గురై ఏంటి ఇలా చెప్పాడేంటి, నేను చనిపోతున్నానా, నేను మరణిస్తున్నానా అని చెప్పేసి అనుకోలేదు. దేవుడితో అంటున్నాడు, నేను ఎలాగ నడుచుకున్నానో ఒక్కసారి కృపతో జ్ఞాపకము చేసుకోమంటున్నాడంటే ఆయన ప్రార్థనలో ఎంతో యథార్థాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు నమ్ముకున్న నీ జీవితంలో, ప్రభు నమ్ముకున్న నీ బ్రతుకులోని, ప్రభు ఒక దృష్టిలోని నీ యథార్థాన్ని కనుబర్చి, నీ యథార్థతను కనుబర్చుకుంటూ ప్రభువా నేను ఎలా బ్రతుకుతున్నానో నీకు తెలిసిన ఆయన అని మనం ప్రార్థించగలమా? మనము అడిగేది చేసేది ఏంటి తెలుసా? అది లేదు ఇది లేదు. ప్రియులారా మన బ్రతుకులు మన జీవితాలు చూడము. అది దుఃఖం వచ్చింది ఇది దుఃఖం వచ్చిందని ఇదే మన జీవితాలకి అలవాటు చేసుకున్నాము. హిజ్కియా అంటున్నాడు నువ్వు మరణమొగుచున్నావు, యెషయా అంటున్నాడు నువ్వు మరణమొగుచున్నావు, నీ ఇల్లు చక్కపరుచుకోమంటే ప్రార్థిస్తున్నాడు. నేను ఎలా నడుచుకున్నానో ప్రభువా, ఈరోజు దేవుడులను యథార్థంగా నడుచుకుంటే,
నువ్వు ప్రభువులో యథార్థవంతుడిగాను జీవిస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు యథార్థాన్ని కోల్పోయావనుకో, నీ ప్రార్థన వినుడాయన. హెజ్కియా చేసే ప్రార్థనలోని ప్రియులారా యథార్థత ఉంది. నేను ఎలా నడుచుకున్నాను చూడు, నేను ఎలా బ్రతికాను చూడు, నా జీవితాన్ని చూడు, నా బ్రతుకును చూడని అతడు అంటున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి హెజ్కియా ఎలాగ ప్రభులో నడిచాడు, ఎలాగ ప్రభు కార్యాలు, ఇశ్రాయేలు ప్రజలను ఎలా పరిపాలించాడు, దేవుడి పట్ల తన జీవితం ఎంత ఉన్నతముగా అనుకూలముగా ఆయన వాడబడ్డాడు అనేది మనము చూద్దాము. చూడండి 2 వృత్తాంతుల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే ఇందులో కొన్ని మాటలు రాయబడ్డాయి. మాటలు మనం చూద్దాం. ఒకసారి బైబిల్ ఉన్నవారు ఆ మాటలు పరిశోధన చేద్దాము. ప్రియులారా, హెజ్కియా చూడండి, ఆయన ఏలిన ఆరంభించినప్పుడు ఆయన చేసిన ప్రియులారా కార్యాలు ఎంత ఉన్నతముగా ఉన్నాయో మనం చూద్దాము. ప్రియులారా 29వ అధ్యాయం 3వ వచనము చదవండి ఒకసారి. 29వ అధ్యాయము చూడండి. హెజ్కియా 29వ వచనం, 29వ అధ్యాయములోని హెజ్కియా హేళన ఆరంభించేటప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములను యెరూషలేమును ఏలును. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇతడు రాజ్య పాలనకు వచ్చినప్పుడు తన తండ్రి అయినా ప్రియులారా, తన తండ్రి అహాజ్యా దేవుని కార్యాలు చేయకుండా, అహాజ్యా దేవునికి వ్యతిరేకంగా, హిజ్కియా తండ్రి దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు. ప్రియులారా, దైవ కార్యాల్లో పాలు పొందకుండా అన్య ఆరాధన చేసి అన్య దేవతలను ప్రియులారా పూజిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు. దేవుని ఆరాధన చేయకుండా ఆలయము మూయబడింది ఆ దినాల్లోని. తన తండ్రి యొక్క రాజ్య పాలన చేసినప్పుడు ప్రియులారా, అతడు తన తండ్రి దేవునికి ఎంతో వ్యతిరేకంగా బ్రతికాడు. కానీ హెజ్కియా దేవునికి ఇష్టంగా బ్రతికాడు. హెజ్కియా ప్రియులారా దావీదు నడుచుకున్న మార్గాల్లో నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ మాటలు మనము చదువుదాము. హెజ్కియా కోసం కొన్ని మాటలు మనము పరిశోధన చేద్దాం. చూడండి 3వ వచనం. అతడు తన ఏలబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసును. ఎందుకు బాగు చేశాడంటే తన తండ్రి ఆ మందిర తలుపులు మూసేశాడు. దేవునికి ఆరాధన జరగకుండా అన్య ఆరాధన జరగాలని ఇశ్రాయేలు యొక్క దేశములో ప్రియులారా అన్య ఆరాధన జరిగిస్తూ అన్య దేవతలు బలిపీఠాలు కట్టించి ప్రియులారా దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు తన తండ్రి. కానీ హెజ్కియా అలా కాదండి. హెజ్కియా దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క ఆరాధన జరపబడాలి, దేవుడు నామము గణపరచబడాలి, దేవుడు నామము మహిమపరచబడాలని మంచి ఉద్దేశముతోని ప్రియులారా దైవ కార్యాలలో పాలు పొందడానికి హెజ్కియా ముందంజున్నాడు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. చూడండి, ఆయన చేసిన కార్యాలు ప్రియులారా మనం చదువుదాము. ప్రియులారా 29వ అధ్యాయము మనం చదివితే ఆ మాటలో ప్రియులారా 15వ వచనం మనం చదువుదాం. వీరు తమ సహోదరులు సమకూర్చి తమను ప్రతిష్ఠించుకున్న యెహోవా మాటను బట్టి రాజిచ్చిన ఆజ్ఞ యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకు యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమును పోయి యెహోవా మందిరములో తమ కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరము ఆవరణలోనికి తీసుకురాగా లేవీయులు వాటిని ఎత్తి కెద్రోను వాగులో పారవేసిరి. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ప్రియులారా, హెజ్కియా చేసిన కార్యాలు అందుకే అంటున్నాడు, కృప చేత నన్ను జ్ఞాపకము చేసుకో. ఇశ్రాయేలుకి ఆరాధన లేదు. ఇశ్రాయేలు ప్రియులారా బలర్పించే ఒక భాగ్యము లేదు. మందిరములో ప్రియులారా భయంకరమైన
హే వస్తువులు సమకూర్చబడి ఉన్నాయి. యాజకులందరినీ పిలిపించి ఆ కిద్రోను వాగులోని ఆలయములో నిషిద్ధమైనవన్నీ కూడా తీసి బయట పారవేశాడు. దేవుని మందిరము పరిశుద్ధంగా ఉండాలని, దేవుని ప్రజలు మందిరములో దేవుని ఆరాధించాలని ఆగిపోయిన పస్కా పండుగను కూడా ప్రారంభించాడు హిజ్కియా. ఇశ్రాయేలు ప్రజలందరినీ, యాజకులందరినీ సమకూర్చి దేవుని కార్యాలు చేయడానికి ప్రియులారా దేవుని స్తోత్రాలు, దేవుని కార్యాలు చేయడానికి ముందెందు కలిగి ఉన్నాడు హిజ్కియా. అందుకే అంటున్నాడు, దేవా నేను ఎలాగున్నాను నీ రాజ్యపాలనలోని, కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎలా నడుచుకున్నాను, నీ కార్యాలు ఎలా చేశాను, నీ పనులు ఎలాగ నేను జరిగించానో జ్ఞాపకం చేసుకో. ఈరోజు మనం అలా అడగగలమా? నువ్వు యథార్థంగా నీతిగా దేవుళ్ళో బ్రతికితే, దేవా ఇలాగ నేను బ్రతుకుతున్నాను, నా ప్రార్థన ఎందుకు ఆలకించమని అడిగే సామర్థ్యం నీకు ఉంటుంది. దేవుళ్ళో స్థిరమైన జీవితాలు లేక, దేవుళ్ళో సరైన బ్రతుకులు లేక ఎలా అడగలుగుతావు యథార్థంగా దేవుణ్ణి? హృదయములో పాపాన్ని దాచుకొని, అంతరంగములో పాపాన్ని దాచుకొని దేవా 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 కరుణించు రక్షించమంటే ఎలా కరుణిస్తాడు ఆయన? నీ ప్రార్థనకి జవాబు ఎలాగిస్తాడు ఆయన? నీ ప్రార్థనకి ప్రతిఫలాలు ఎలాగ పొందగోరుతావు నువ్వు? హిజ్కియా యథార్థవంతుడు. హిజ్కియా యథార్థంగా దేవుని అడుగుతున్నాడు, యథార్థంగా దేవుని మొరపెడుతున్నాడు, దేవునికే జ్ఞాపకం చేసుకోమని ప్రశ్న వేసి అడుగుతున్నాడు. ఈరోజు మనం అలా అడిగే స్థాయిలో ఉన్నామా? మన జీవితాలు అలా ఉన్నాయా? మనం అలా బ్రతుకుతున్నామా? దేవుడి దృష్టిలో యథార్థమైన ప్రార్థన జీవితం ఉందా? దేవుళ్ళో యథార్థంగా బ్రతుకుతున్నామా? ఎక్కడ చూసినా దాపరకమే, ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా ప్రియులారా దేవునికి అయిష్టమైన పనులు కార్యాలు చేస్తే దేవుడు నీ ప్రార్థన ఎలాగ వింటాడు? హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడుతున్నాడు, భయంకరమైన వ్యాధితో బాధపడుతూ చెప్పుకొస్తున్నాడు, గోడ తొట్టు ముఖం తిప్పుకొని ఏడుస్తున్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకో నన్ను, ఈ కృపతో జ్ఞాపకం చేసుకో నేను ఎలా నడుచుకున్నానో. నువ్వు దేవుళ్ళో బాగా నడిస్తే, నువ్వు ప్రభులో బాగా జీవిస్తే, నువ్వు ప్రభులో బాగా వాడబడితే దేవుడు నీ బాధలని, నీ వ్యాధులని, కష్టాల నుంచి విడిపించి నేను ఆదుకోగలడు ఆయన. ప్రభులో సరిగ్గా మనం స్థిరంగా జీవించకపోతే, ప్రభులో సరిగ్గా మనం బాగా వాడబడపోతే దేవుడు నీ ప్రార్థన ఎలాగ ఆలకిస్తాడు? వెళ్ళిపోతున్న వ్యక్తిని ఆయన మళ్ళా ప్రభు అంటున్నాడు, ఎల్లు యెషయా నా కుమారుడు కన్నీళ్ళు నేను చూడలేకపోయాను, అతను కన్నీరు గార్చడం నేను చూడలేకపోయాను. ఈరోజు నీ ప్రార్థనకి జవాబు ఉందా? నీ ప్రార్థనకి ప్రతిఫలం ఉందా? నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడా? నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడని నీకు నమ్మకం ఉందా? ఎన్నో కబుర్లు చెబుతాం, చెప్పమంటే ఎన్ని చెబుతామో వినవలేదు, అందులో ఒకటి కూడా నిజం ఉండదు. కానీ హిజ్కియా అలా కాదు. మరణ బంధకాల నుండి ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు, మరణ బంధకాల నుండి దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. ఈరోజు అదే పరిస్థితి వచ్చిందనుకో, భయముతో దిగులుతో చచ్చిపోతారు. కానీ ప్రభువా నేను ఎలా వాడబడ్డాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. కన్నీళ్లు కార్చాడంట. యథార్థమైన హృదయముతో ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు. తన తండ్రి ఒక భయంకరమైన దుర్మార్గుడు. తన తండ్రి దేవుని ఆరాధన ప్రియులారా జరగకుండా మందిరాన్ని మూసేశాడు. దేవుని ఆరాధన ఆటంకకరంగా మార్చబడ్డాడు ఆయన. కానీ హిజ్కియా అలా చేయలేదు. దేవుడు నామం గణపరచబడాలని. చూడండి ప్రియులారా, హిజ్కియా చేసిన కార్యాలు మనం చూస్తుంటే ప్రియులారా, దినాల్లో అంట పస్కా పండుగ విషయంలోని హిజ్కియా చేసిన కార్యాలు ఎంత ఉన్నతంగా ఉందో మనం చూద్దాం. 31వ అధ్యాయము
ప్రియులారా, 2 వృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము మనం చదువుదాం. చూడండి ఆ మాటలో 6వ వచనము. యూదా పట్టణములో కాపురన్న ఇశ్రాయేలు యూదావారు ఎద్దులేమి గొర్రెలేమి 10వ వంతును తమ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువులతో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేసి ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియా అధిపతులు వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాని స్తుతించారంట. హిజ్కియా కాలంలో దేవుడు ఇశ్రాయేలును బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. చూడండి ప్రియులారా, 31వ అధ్యాయము 9వ వచనం చదివితే, హిజ్కియా ఆ కుప్పల గురించి యాజకులు లేవలేని ఆలోచన అడిగినందుకు, చదవండి, సాధు సంతతి వాడిన ప్రధాన యాజకుడగు అహజ్జరియా యెహోవా మందిరంలోకి జనులు కానుకలు తెచ్చేయటం మొదలు పెట్టినప్పుడు నుండి మేము సమృద్ధిగా భోజనం చేసి చాలా మిగిలి ఉన్నది. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. దేవుని కార్యాలు యాజకులు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కళ్ళారు చూశారు. హిజ్కియా అంతలాగా దేవునికి అనుకూలంగా బ్రతికాడు, దేవునికి మహిమార్థంగా జీవించాడు. నువ్వు నమ్ముకున్నవంటి దేవునికి మహిమకరంగా బ్రతుకు, నువ్వు నమ్ముకున్నవంటి దేవునికి ఇష్టంగా బ్రతుకు. నువ్వు దేవుని నమ్ముకున్నవంటే దేవుడిని చూసి ఇష్టపడేలాగా జీవించు. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి, నిన్ను బట్టి ప్రజలు సంతోషించాలి, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ కూతురు, నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి నీ కుమారులు ఆనందించాలి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగేలా చూసుకోవాలి. చూడండి ప్రియులారా, ఆనాడు ప్రధాన యాజకులు అందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా సంతోషించారంట అండి. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. చూడండి ఇంకా మాట మనం చదివితే, యెహోవా తన జనులు ఆశీర్వదించినందున 11వ వచనము, ఇంత గొప్ప రాశి మిగిలినందున రాజుతో అనగా హిజ్కియా యెహోవా మందిరములోని కోటలను సిద్ధపరచవలసిందని ఆజ్ఞ ఇచ్చును. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ ఆహారంపకుండా కానుకలు 10వ భాగమును ప్రతిష్టములను తేబడిన వస్తువులను లోపలికి చేర్చిరి. ఇలాగా ఇంకా మనము 21వ వచనం చదివితే, తన దేవుని ఆశ్రయించుటకు దేవుని మందిరము సేవ విషయంలోని ధర్మశాస్త్రం విషయంలో ఏమి తను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధలు చేశాడంట. హిజ్కియా దేవుని పని సంపూర్ణంగా చేశాడంట, దేవుని పని సంపూర్ణంగా చేశాడంట. దేవుని పనిలోనే ఆయన సంపూర్ణంగా జరిగించాడంట. అన్నీ కూడాను ఏది కొదవ లేకుండా, కొరత లేకుండా, దేవుడు చిత్తములోని, దేవుడు ప్రణాళికలోని ప్రియులారా హిజ్కియా అన్నీ కూడా హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లాడంట. అందుకనే అనుభవాలతో అంటున్నాడు, నేను ఎలా నడుచుకున్నానో ఒకసారి చూడు ప్రభువా. నువ్వు దేవుల్లో బాగా వాడబడితే నువ్వు అలాగే ప్రార్థన చేయొచ్చు, నువ్వు దేవుడిలో యథార్థంగా వాడబడితే నువ్వు అలాగే ప్రార్థన చేయొచ్చు, నువ్వు అలాగే దేవుని అడగవచ్చు. అంతరంగాల్లో పాపాన్ని దాచుకొని, హృదయాల్లో పాపాన్ని దాచుకొని ప్రియులారా దేవుణ్ణి అడిగితే ఏ ప్రతిఫలాలు ఇస్తాడు ఆయన? నీ హృదయంలో ఏది లేకుండా నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా, యథార్థంగా వాడబడితే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హిజ్కియాను మొర ఆలకించిన దేవుడు, హిజ్కియా కార్యాలు చూసే దేవుడు, హిజ్కియా యథార్థతను చూసే దేవుడు నీ యథార్థాన్ని చూసి నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ప్రియులారా, గోడ తట్టు బ్రహం తిప్పుకొని ప్రార్థిస్తున్నాడు, సత్యముతో అన్నాడు. మళ్ళీ అక్కడ సత్యం అంటే యథార్థంగా ఉన్నట్టుగా బ్రతికాడంట.
ఉన్నట్టుగా దేవుళ్ళు వాడబడ్డాడు. ఉన్నట్టుగానే దేవుళ్ళు జీవించాడు. తన జీవితంలో వ్యతిరేకత లేకుండా, దేవునికి అవమానకరం కాకుండా, దేవునికి భిన్నం కాకుండా దేవునికి చిత్తానికి లోబడ్డాడు. అంటున్నాడు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక దేవుణ్ణి అడిగే ఒక గొప్ప వ్యక్తితడు, ఒక దేవుడు నామములోని ఆయన చేసిన కార్యాలు చూడు. నేను ఎలా నడుచుకున్నానో ఈ భూమి మీద, నేను రాజ్యపాలన ఎలా చేశాను, నీ ప్రజలు ఎలా నడిపించాను. ఈరోజు కుటుంబాలనే సరిగ్గా స్థిరపట్టుకోలేకపోతున్నారు. ఈరోజు కుటుంబాలని స్థిరత్వం లేదు. ఈరోజు కుటుంబాలని సమాధానం లేదు. ఈరోజు కుటుంబాల నెమ్మది లేదు. కుటుంబాల్లో కలతలు, గొడవలు, గందరగోళాలు, మనశ్శాంతి లేని జీవితాలు జీవిస్తున్నారండి. మనశ్శాంతి లేని బ్రతుకుతున్నారు. కొట్లాటలు, పోరాటాలు, భయంకరమైన గందరగోళాలు జరుగుతున్నాయి కుటుంబాల్లోని. ఇతను రాజ్యాన్నే పాలించి చెబుతున్నాడు, రాజ్యాన్ని పాలిస్తూ నేను ఎలా చేశాను చూడు, ప్రజలు ఎలా నడిపించాను చూడు అంటున్నాడు. ఈరోజు కుటుంబాన్ని వెళ్ళకపోతున్నాను, కుటుంబంలో బిడ్డలే నువ్వు వెళ్ళకపోతున్నావు, నీ కుటుంబాన్ని జరి చేసుకోలేకపోతున్నావు, నీ కుటుంబాన్ని బాగు చేసుకోలేకపోతున్నావు. నీలో యథార్థత ఎలాగుంటుంది చెప్పు? నువ్వు యథార్థవంతురాలుగా ఎలా జీవిస్తావు? దేవుడు నమ్మదగిన వాడు, యథార్థవంతుడు ఆయన. మరి నీ భక్తి జీవితం కూడా యథార్థంగా ఉండాలి కదా. హిజ్కీలాగా నువ్వు ప్రార్థన చేయగలవా? హిజ్కీలాగా నువ్వు అడగగలవా? అడగగలుగుతాం. ఎప్పుడు అడగగలుగుతామంటే దేవునికి హిజ్కీలాంటి యథార్థమైన భక్తి కలిగి ఉన్నప్పుడు అడగగలుగుతాం. మనం మరణ బంధకాల నుండి అతడు ప్రార్థిస్తున్నాడు. నువ్వు మరణమొగుచుని ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు యెషయా ప్రవక్త. ఇల్లు చక్కపరుచుకోమంటే నీ హృదయమని ఇల్లు చక్కపరుచుకో, నీ హృదయమని ఇల్లు చక్కపరుచుకోమంటే ఏడ్చాడు. అయ్యో నేను ప్రభులు ఎలా వాడబడ్డాను, అయ్యో నేను ఆయన కార్యాలు ఉన్నతముగా జరిగించాను, ఆయన కార్యాలు ఉన్నతముగా జరిగించాను అని యథార్థ హృదయముతో అడిగాడంట దేవుని సన్నిధానములో. ఏదైనా దేవుడు సన్నిధానములోని, ప్రభులోని నీ జీవితం యథార్థంగా ఉండాలి. నీకు దేవునికి ఏ దాపరకాలు ఉండకూడదు. దేవుని దగ్గర ఏది నువ్వు దాయకూడదు. కీర్తన 32వ కీర్తనలో ఏమన్నాడు అక్కడ మనం చదువుదాం చూడండి. అతిక్రమలు దాచిపెట్టేవాడు వృద్ధులని అక్కడ వాక్యం రాయబడింది. ఒకసారి చదువుతారా మాటలు? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ముందు నువ్వు పాపాలు శుద్ధి చేసుకొని, నీ పాపాలు కడుక్కొని, నీ అతిక్రమాలన్నీ కూడా తీసివేసి అప్పుడు యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధిని మొరపెట్టబడిగా ఉండాలి. యథార్థంగా ఆయన ప్రార్థించబడిగా ఉండాలి. హిజ్కియా ఆయన యథార్థత ఎప్పుడు బయటకు వచ్చిందంటే ప్రియులారా, ఆయన భయంకరమైన మరణ స్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన ఒక వ్యాధితో బాధపడుతున్నాడు, ఒక రోగముతో బాధపడుతున్నప్పుడు, ఆ బాధలో ఈ వార్త విని నువ్వు మరణమొగుచున్నావు, ఇల్లు చక్కపరుచుకోమంటే బాధపడ్డాడు హిజ్కియా. దేవుడు ప్రియులారా హిజ్కియా ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు ఆయనకి. హిజ్కియాను బలపరిచాడు, హిజ్కియాను స్వస్థపరిచాడు, హిజ్కియాను నిలబెట్టాడు మరలా ప్రభు.
ఈరోజు ప్రభులోని మన జీవితాలు, ఈరోజు ప్రభులో మన బ్రతుకులు కూడా ప్రియులారా యథార్థమైన జీవితాన్ని మనం కలిగిన వారికి ఉండాలండి. సత్యముగా బ్రతకాలండి. సత్యముతో నేను ఎట్లా నడుచుకున్నాను చూడు అన్నాడు అక్కడ. నువ్వు సత్యవంతుడిగా ఉండాలి, నువ్వు సత్యవంతురాలుగా ఉండాలి. సత్యమని నీలో ఏ పాపం వేలుగు చేయకుండా ఉండాలి. సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 వచ్చిన మనం చదివితే, తన నమ్మని యూదులతో ప్రభు ఇలా సెలవిస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులవుతారన్నాడు. అక్కడ ఎవడు వాక్యమందు నిలబడతాడో, ఎవడు వాక్యానికి విధేయుడవుతాడో, ఎవడు వాక్యాన్ని దాన్ని అవలంబిస్తాడో వాడు సత్యమందు నిలబడతాడు అంటాడు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము అతను స్వతంత్రునిగా చేయను. నువ్వు ఎప్పుడైనా సత్యములున్నావో నువ్వు దేవుని అడగడంలో నీకు స్వతంత్రత ఇస్తాడు దేవుడు. ప్రభువులో వాడబట్టంలో నీకు స్వతంత్రత ఉంటుంది. భయము భీతి ఉండదు నీకు. ఇంకా ఎప్పుడైనా నీలో సత్యం నిలబడిందో నువ్వు స్వతంత్రుడివి. ప్రభులో నువ్వు స్వతంత్రురాలివి. ప్రభు దగ్గర నువ్వు స్వతంత్రాన్ని సంపాదించుకునే వ్యక్తివి. కారణము నువ్వు సత్యమందు నిలబడ్డావు. సత్యము నీలో పాపం ఉంటే, నీలో దోషం ఉంటే, నీలో భయంకరమైన వ్యక్తిత్వం ఉంటే సత్యము నీలో ఉండదు. ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయములో మనం చూసినప్పుడు కయ్యోను తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబెలు అర్పణ అంగీకరించాడు. తమ్ముడు అర్పణ అంగీకరించినందుకు తమ్ముడిని కయ్యోను హతమార్చాడు. అక్కడ ప్రభు ఒక మాట అంటాడు. దేవుడు, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుందు కాదంటాడు. అక్కడ నువ్వు సత్క్రియ చేసిన వడల నువ్వు తల ఎత్తుకుంటావు కదా. నువ్వు బాగా ఉంటే తలెత్తి తిరుగుతావు. నువ్వు నీలో రకరకాలైన లోపాలు, లేకపోతే దేవునికి భిన్నమైన జీవితం ఉంటే నువ్వు తలెత్తుకోలేవు. సమాజంలో తలెత్తుకోలేవు, ప్రభు దగ్గర కూడా నువ్వు తల ఎత్తుకోలేవు. నువ్వు సత్క్రియ మంచి కార్యం చేస్తే నువ్వు తలెత్తుకొని బ్రతుకుతావు. యథార్థవంతుల మార్గము రాజ్య మార్గము. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. దేవునితో ప్రియులారా జీవించే జీవితాన్ని హక్కును కలిగిస్తుంది. నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు. ప్రభు పిలాతు దగ్గర కూడా ఇదే మాట అంటాడు. ఆయన చదివితే, యేసు నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇహలోక సంబంధమైతే నేను యూదులకు అప్పగొనపడుకున్నట్లుగా నా సేవకులు పోరాడుదురు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అంటూ పిలాతు అంటాడు. చూడండి ఆ మాట 37వ వచనం మనం చదివేందుకు. పిలాతును యూదుల రాజు అని అడగ్గా యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యముచ్చుడు నేను పుట్టి తినంటాడు. ఇక్కడ సత్యాన్ని సాక్ష్యం ఇవ్వడానికి, సత్యాన్ని తెలియపరచడానికి, సత్యాన్ని అందించడానికి యేసయ్య లోకానికి వచ్చాడంట. హల్లెలూయా. సత్యాన్ని తెలియపరచడానికి. లోకములో సత్యము లేదు, యథార్థత లేదు, పాపముతో నిండిపోయింది లోకం. సత్యాన్ని తెలియపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సత్య సంబంధమైన వాడు నా మాట వినన్నాడు. అక్కడ సత్యానికి సంబంధించిన వాడు, సత్యానికి లోబడిన వాడు నా మాట వినన్నాడు. అక్కడ ప్రియులారా, అందుకనే హెజ్కియా అంటాడు, సత్యముతో నేను ఎలా నడుచుకున్నానో చూడంటాడు. సత్యముతో ఎలా నేను నడుచుకున్నాను ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో. కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ ప్రభు సన్నిధానంలో తెలియపరిచాడు. నీ జీవితంలో సత్యం ఉండాలి, నీ జీవితంలో యథార్థత ఉండాలి, నీ జీవితంలోని
ఒక యథార్థమైన బ్రతుకును కనుబరుచుకోవాలి. సత్యమందు ఉన్నవాడుగా ఉండాలి. యేసయ్య సత్యవంతుడు, మనం కూడా సత్యవంతులుగా ఉండాలి. ప్రియులారా, హిజ్కియా దేవుడి నామములో యథార్థంగా వాడబడ్డాడు, నీతిగా వాడబడ్డాడు. మరణకరమైన వ్యాధితో ఉన్నప్పుడు ప్రియులారా దేవుడి సన్నిధిలో యథార్థంగా మొరపెట్టాడు, గోజాడాడు, ప్రాధేయపడ్డాడు. దేవుడు తన ప్రార్థన ఆలకించి గొప్ప స్వస్థత కలిగించాడు. అంజూరపు పండ్ల ముందు తీసుకొచ్చి ఏ ఒక యెషయా ప్రవక్త ద్వారాగా సెలవిచ్చాడు దేవుడు. ఆ యెషయా ప్రవక్త వచ్చి ఆ భయంకరమైన ప్రియులారా రాసపుండి మీద, ఆ భయంకరమైన రోగం గల స్థలాల్లోని అంజూరపు పండ్ల ద్వారాగా హిజ్కియా స్వస్థత పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము మన జీవితాల్లో, మన బ్రతుకుల్లోని ప్రియులారా దేవుడిలో మనం యథార్థంగా వాడబడినప్పుడు మనం ఏది అడిగినా దేవుడు కాదండు. మనం ఏది అడిగినా దేవుడు దాన్ని కాదండు. మన ప్రార్థనలు ఆలకించి తగిన ప్రతిఫలాలు కలగజేసి తన కృపతో నింపుతాడు. కాబట్టి ఈ మాటల చేత ఆదరణ పొందు, ఈ మాటల చేత హృదయాన్ని సరిచేసుకో, ఈ మాటల చేత నీ బ్రతుకుని సరిచేసుకో. హిజ్కియా ఎంతో యథార్థవంతుడు, యథార్థంగా ప్రభులో వాడబడ్డాడు, యథార్థంగా జీవించాడు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు, దేవునికి మహిమార్థంగా వాడబడ్డాడు. మూయబడిన మందిరం తెరవబడింది. ప్రియులారా, యూదా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఆరాధన జరపబడ్డాయి. హిజ్కియా ద్వారాగా బలులర్పణలు జరపబడ్డాయి. దేవుడు ఎంతో ఉన్నతముగానే ఆనందించాడు, సంతోషించాడు హిజ్కియాని బట్టి. ఈరోజు ప్రభు నిన్ను బట్టి ఆనందించాలి, నిన్ను బట్టి సంతోషించాలి, నిన్ను బట్టి ఆయన ఆనందించాలి. అటు స్థితి మనం కలిగి ఉండం. హిజ్కియా కోసం ఇంకా చరిత్రలోకి చాలా మాటలు రాయబడ్డాయి. ప్రియులారా, సమయం లేదు మనం ధ్యానించడానికి. కాబట్టి ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసు ప్రభువా, ఈరోజు విన్న వర్తమానము మా జీవితాల్లో, మా బ్రతుకుల్లోని అయ్యా తండ్రి దేవ, హిజ్కియా ఎంత యథార్థముతో ప్రార్థించాడో, హిజ్కియా ఎంత యథార్థముగా నీ సన్నిధానములో మొరపెట్టాడో ప్రభు నాయన, అటు యథార్థత మాకు కావాలి నాయన. అటు యథార్థత మేము కలిగి ఉండాలి. సత్యముతో నేను ఎలా నడుచుకున్నాను ప్రభువని నీ సన్నిధానములో జ్ఞాపకం చేసుకున్నాడు హిజ్కియా. అయ్యా తన జీవితంలో ప్రభు ఎన్నో ఘనమైన కార్యాలు నీ ద్వారాగా ప్రభు చేశాడు నాయన. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ప్రభు. హిజ్కియా వంటి యథార్థమైన జీవితము, హిజ్కియా వంటి ప్రభువా అయ్యా మరి తండ్రి దేవ సత్యముతో కూడిన జీవితాన్ని మాకు కలగ చేయమని ఎందరూ ప్రభువా ఈ మాటలు వింటున్నారు, ఎందరూ ఈ మాటలు అంగీకరిస్తున్నారు, వారి జీవితాల్లో మీరు ఫలింపు చేసి వారిని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.